సీఎం జగన్మోహన్ రెడ్డి దళిత నాయకులు జంగా గగారియన్ను రాష్ట్ర ఎస్సీసెల్ డైరెక్టర్గా నియమించడం శుభ పరిణామమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. కాకినాడ రమణపేట వైద్యనగర్లో గల కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు క్యాంపు కార్యాలయం వద్ద కాకినాడ రూరల్ జర్నలిస్ట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇటీవల ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమితులైన జంగా గగారిన్ అభినందన కార్యక్రమం జరిగింది. అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీ దేవప్రసన్న కుమార్, ప్రవీణ్ గుప్తా ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ముఖ్య అతిథిగాను, కాకినాడ రూరల్ నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ విశిష్ట అతిథిగాను, కాకినాడ రూరల్ కడప జడ్పీటీసీలో నులుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావులు గౌరవ అతిథులుగాను పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా జర్నలిస్ట్ అసోసియేషన్ నాయకులు, సభ్యులు, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్ భారీ గజమాలలు వేసి పూలమాలలు, పుష్పగుచ్చాలు, శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ కష్టపడి పనిచేసే నాయకులను గుర్తించి వారికి ఉన్నత పదవులు ఇస్తుందనడానికి గగారియన్నే నిదర్శనమన్నారు. ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి ఉన్నత పదవి ఇచ్చిన సీఎం జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే కన్నబాబుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మోకా కృష్ణరాజు, తర్లంపూడి నాని, జర్నలిస్ట్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఆయన ఇంకా ఉన్నత స్థాయికి వస్తారని భావిస్తున్నాను. నాకు చాలా సంతోషం ఏంటంటే పెద్దలు మన జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షులుగా ఉన్న శెట్టిబత్తుల కుమార్ రాజా గారు, అదేవిధంగా ఎస్సీసీఎల్ మన మహిళా విభాగం అధ్యక్షురాలు సుజాత గారు, వీరందరూ కూడా వచ్చి గగారిన్కి ఇది ఇవ్వడం అనేది మీరు మంచి నిర్ణయం తీసుకొని ప్రోత్సహించారు. యువకుల్ని మీరు ప్రోత్సహించినందుకు చాలా సంతోషంగా ఉందని కుమార్ రాజా గారు చెప్పడం చాలా ఆనందంగా ఉంది. మనందరూ కూడా గగారిన్ గారిని ఆశీర్వదించడానికి ఎంత దూరం వచ్చి ఆయన్ని ఈ రోజుని ఆశీర్వదించడం చాలా సంతోషం. అదేవిధంగా జర్నలిస్ట్ మిత్రులు కూడా మా నియోజకవర్గంలో మా జడ్పీటీసీ సభ్యులు కాకినాడ రూరల్ నులుకుర్తి రామకృష్ణ గారు, అదేవిధంగా కడప యాళ్ల సుబ్బారావు గారు, ఎంపీపీలు పద్మజ బాబ్జీ గారు, వెంకట శ్రీలక్ష్మి సత్యబాబు గారు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్లు కానీ ఇతర కార్పొరేషన్ డైరెక్టర్లు, ఇతర నాయకులు, మా నాయకులందరూ కూడా చాలా సంతోషంగా ఉన్నారు. వాళ్ళకి పదవి వస్తే ఎంత ఆనందంగా ఉంటారో అలాగే గగారిన్ గారికి ఈ పదవి వచ్చినందుకు అంత ఆనందంగా ఉన్నారంటేనే ఆయన కమిట్మెంట్ అర్థమవుతుంది. భవిష్యత్తులో తప్పకుండా అవకాశం ఉన్నప్పుడల్లా కూడా ఇంకా చాలామంది పెద్దలు ఉన్నారు, వారందరినీ కూడా ప్రోత్సహించే విధంగా ముందుకెళ్తాం. అందరూ మేము ఒక కుటుంబ సభ్యుల్లాగా కాకినాడ రూరల్లో ఏ రోజు కూడా పనిచేస్తా ఉన్నాం. అందరికీ అన్ని రకాల అవకాశాలు వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ఈరోజు ఇంత గొప్పగా ఆయన్ని అభినందించిన పెద్దలందరికీ కృతజ్ఞతలు. ఇది మా బాస్ కురసాల కన్నబాబు గారు, అలాగే నా తండ్రి సమానులు కురసాల సత్యనారాయణ గారు, అలాగే నా సోదర సమానులు కురసాల కళ్యాణకృష్ణ గారు, అలాగే మిగిలిన పార్టీ పెద్దలు అందరి సమక్షంలో మరి నేను పార్టీలో మరి కన్నబాబు గారితో వెన్నంటే ఉంటూ ఎప్పటి నుంచో అన్ని కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడం గుర్తించి మరి నా కష్టాన్ని గుర్తించి ఇవాళ ఎస్సీ కార్పొరేషన్ మాల కార్పొరేషన్ డైరెక్టర్గా నన్ను ఎమ్మెల్యే గారు నియమించడం జరిగింది. దానికి గాను మరి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారికి, అలాగే మా బాస్ కన్నబాబు గారికి, మరి సత్యనారాయణ గారికి, మరి పార్టీ పెద్దలందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ మరి నాకు ఇచ్చిన ఈ యొక్క బాధ్యతను సక్రమంగా నెరవేరుస్తానని, మరి దళిత ప్రజల పట్ల మరి ఏదైతే కార్యక్రమాలు పార్టీ మరి ముందుకు తీసుకెళ్తుందో వాటిలన్నింటినీ కూడా ముందుకు తీసుకువెళ్ళి మరి అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని, అలాగే ఈ నియోజకవర్గంలో మరి కన్నబాబు గారిని అత్యధిక మెజారిటీతో నెగ్గించే బాధ్యత మరి తీసుకుంటానని చెప్పి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటుంది.